వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ ఛానల్. ఇవాళ వీడియో మీ అందరికి ఎంతో ఇష్టమైన వీడియో, బికాజ్ నేను జ్యోతి వెడ్డింగ్ సిరీస్ పెట్టిన దగ్గర నుంచి ఎవ్రీబడి వాజ్ లైక్, ఇది ఎక్కడ కొన్నారు, ఇది ఎక్కడ చేయించారు, ఇది ఎక్కడ తీసుకున్నారు, ఇది ఎక్కడ డిజైన్ చేయించారు అండ్ అన్ని డీటెయిల్స్ కూడా అడుగుతూ ఉన్నారు. కాబట్టి మీ అందరి కోసమే ఇది డీటెయిల్డ్ బ్లాగ్ ఇప్పుడు చేస్తున్నాను అనమాట. ఆల్మోస్ట్ వెడ్డింగ్ అయిపోయి ఒక 1 వీక్ అయింది. ఇవాళ ఇప్పుడే ఈ సూట్ కేసు ఓపెన్ చేశా, బికాజ్ దాని తర్వాత మేము అక్కడ హోటల్లో స్టే చేశాను కదా వెడ్డింగ్ డే టైంలో. దాని తర్వాత నేను మొత్తం నీట్గా సర్దేశాను అనమాట. హోటల్లోనే వచ్చాక మొత్తం నీట్గా సర్ది పెట్టుకోవడానికి. అప్పటి నుంచి ఓపెన్ చేయలేదు. మెల్లిగా ఇప్పుడే అన్నీ ఓపెన్ చేసి మీతో వీడియో చేస్తూ పనిలో పని సర్దుకుందామా అని చెప్పి తీస్తూ ఉన్నాను అనమాట. సో నేను ఎంత ఆర్గనైజ్డ్గా ప్యాకింగ్ చేసుకుంటాను చూడండి. ఇవన్నీ గుడ్డుకి చాలా ప్లాన్ చేశాను, కానీ వాడు ఆ టైం దానికి 2 డేస్ 3 డేస్ ముందు కొంచెం సిగ్గా ఉన్నాడు. కోల్డ్ అండ్ కాఫ్, వైరల్ ఫీవర్ వచ్చిందని చెప్పాను కదా. ఇంకా వెడ్డింగ్ టైంలో నేను ఎక్కువ ఫోర్స్ చేయలేదు వాడిని, లైక్ టు మేక్ హిమ్ రెడీ అండ్ టు గెట్ హిమ్ ఇన్ టు వెడ్డింగ్ వెన్యూ అట్లా అవన్నీ చేయకుండా, ఐ మీన్ స్టేజ్ దగ్గరికి అవి తీసుకురాకుండా ఏం చేశామంటే, ఫస్ట్ యాక్చువల్లీ మంచిగా ఈ కుర్తా వేసా. మీరు జ్యోతి ఎంట్రీ ఆ సీన్ అప్పుడు శివ ఎత్తుకొని ఉంటాడు, మంచిగా ఈ కుర్తా వేసుకొని ఉన్నాడు. తర్వాత కొంచెం క్రాంకీ లాగా బిహేవ్ చేశాడు. వెంటనే తీసేసాను అనమాట. నేనేంటంటే పిల్లలు ఫస్ట్ కంఫర్ట్ లేరు అని అంటే, అది ఎంత పెద్ద ఈవెంట్ అయినా ఉండని, వాళ్ళు ఎలా కనిపించినా పర్వాలేదు, వాళ్ళకి కంఫర్ట్ ఉంచడానికే చూస్తానమాట, కంఫర్ట్ క్లోతింగ్ వేసి. సో వెంటనే మార్చేసి వాడికి మంచిగా మెత్తటి ఇది ఒక డ్రెస్ వేసేసాను, ప్యాంట్ అండ్ టీషర్ట్, అండ్ హీ ఫీల్ కంఫర్ట్. దాని తర్వాత కాసేపు ఉండి కొన్ని ఫ్యామిలీ ఫొటోస్ అలా దిగేసాము. మీరు ఇక్కడ చూడొచ్చు, వాడు నార్మల్ డ్రెస్లో ఉన్నాడు చూడండి. దానికి ముందు అక్కడ కొంచెం ఈ డ్రెస్లో ఉన్నాడు. తర్వాత ఇంకా పర్లేదులే, ఎట్లా అయినా పర్వాలేదు అని చెప్పి నార్మల్ డ్రెస్లో ఉంచేసి, దాని తర్వాత కొంచెం వాడిని సెట్ చేసి రూమ్లో అలా కూర్చోపెట్టేసి, ఇంకా పాలు తాపిచ్చి అలా మధ్య మధ్యలో నేను వెళ్తూ వస్తూ అలా నాకు సపోర్ట్ చేశాడనమాట గుడ్డు. చాలా మంది గుడ్డు కనిపించలేదు అని అంటే దిస్ ఇస్ ద రీజన్. సో ఎక్కువ ఫోర్స్ చేయలేదు. అండ్ నేను వాడికి ఎంత మంచివి తీసుకున్నాను చూడండి అసలు. ఇది ఇంకా ఇప్పుడు నెక్స్ట్ ఏదైనా పండగకి లేదంటే బర్త్డే టైంకి వాడాలి ఇవన్నీ. మంచిగా అసలు ఎంత క్యూట్ ఉన్నాయి వాడి బట్టలు. యూ కెన్ సీ చిట్టి పంచ, ఇది కూడా బాగుంది చూడండి. చిన్ని కుర్తాలు. నాకు మొన్నటిదాకా అన్ని హరిని బట్టలు సర్ది దానికి బట్టలు కొని అంతా అట్లా. ఇది మేము ఇంట్లో అయ్యప్ప స్వామి పూజ చేయించినప్పుడు అయ్యప్ప స్వామికి పెట్టిన వస్త్రం ఏదైతే ఉందో దాంతో నేను మళ్ళీ మనకి ఇచ్చేస్తారు కదా వాళ్ళు పూజ తర్వాత, ఆ వస్త్రంతో గుడ్డుకి ఇది కుర్తా కుట్టించాను అనమాట. అండ్ ఇది హరినికి ఏదైతే శారీ తోటి నేను లెహంగా కుట్టించాను, దాంట్లో మిగిలిన పళ్ళు సైడ్ పీస్ ఉంటుంది కదా, దాంతో ఈ కుర్తా కుట్టించా. సో ఇప్పుడు హరిని డ్రెస్ చూపిస్తా. ఇది అంతా కూడా లైక్ ఒక శారీ, నార్మల్ ఒక పట్టు శారీ లాంటి ఒక శారీ తీసుకొని ఈ బార్డర్స్ అన్ని నేను అత్తయ్య పర్సనల్గా చార్మినార్కి వెళ్ళి షాపింగ్ చేసి, ఇది నాకు ఈ స్టైల్లో కావాలని చెప్పి ఇలా చేయించామన్నమాట మా ఇంటి దగ్గర ఉన్న డిజైనర్ దగ్గర. సో ఇదంతా ఐడియా వాజ్ లైక్ మాదే, ఎందుకంటే నేను దాన్ని కంఫర్ట్గా ఉంచాలి, ఎక్కువ ఇబ్బంది పెట్టకూడదు అనేసి అని అనుకున్నాను. అండ్ ఈ బ్లౌజ్ కూడా లైక్ హరిణిని మీరు ఎక్కువ వరకు షార్ట్ బ్లౌజ్లో చూసుంటారు, లంగా ఓనీస్లో అట్లా చూసుంటారు. సో ఇప్పుడు లెహంగా ఓనీ వేసిన, షార్ట్ బ్లౌజ్ వేసిన అది అంత కంఫర్ట్గా ఉండదని చెప్పేసి నేను లాంగ్ బ్లౌజ్ ఇలా వర్క్ చేయించాను విత్ నెట్టెడ్ హ్యాండ్స్. ఇది మెటీరియల్ దీంట్లోనే బ్లౌజ్ పీస్ వస్తుంది కదా, శారీలో ఏదైతే బ్లౌజ్ పీస్ మెటీరియల్ వస్తుందో ప్లెయిన్గా, దాంతో మేము ఇలా చేయించాము. అయితే ఇక్కడ నేను పెప్పలం యాడ్ చేయించాను. డబుల్ పెప్పలం వేద్దాం అనుకున్నాను, కానీ వాళ్ళకి నేను పిక్చర్ షేర్ చేయడం మర్చిపోయాను, లేదంటే ఏదో హడావిళ్ళు మర్చిపోయా. సో ఫైనల్గా అయితే ఇలా వచ్చింది అండ్ దాని కంఫర్టే ఉండింది. సో ఈ వర్క్, ఈ యాడ్ ఆన్స్, ఈ లెహంగా స్టిచ్చింగ్ ఇదంతా కూడా నేను రంగోలీ బొటిక్లో చేయించాను అనమాట. ఇక్కడ మణికొండలోనే మా ఇంటి దగ్గర ఉంటుంది. సో శైలు అక్కకి నా ఐడియాస్ చెప్పి ఇలా చీర మీద నేను సెట్ చేసి పిక్చర్స్ తీసుకొని కుదిరితే ఆ పిక్చర్ ఇక్కడ పెడతా చూడండి. చాలా షాప్ చేశామన్నమాట, అసలు ఏది సెట్ అవ్వట్లేదు. ఫైనల్గా ఇలా డిజైనింగ్ చేయించాను. హల్దీది కూడా శివ కుర్తా అండ్ హరిని డ్రెస్ అదంతా కూడా రంగోలీ బొటిక్లోనే చేయించారు. నా హల్దీ కాస్ట్యూమ్ వచ్చేసి నేను అమెజాన్లో పర్చేస్ చేసుకున్నాను. ఎస్, ఎందుకంటే ఐ వాజ్ లైక్ డింట్ ప్రిపేర్డ్. ఏదో లంగా ఓని వేసుకుందాం, శారీ కట్టుకుందామా అని అలా అనుకున్నాను. అబ్బా ఇప్పుడు అంత ఓపిక లేదు, ఏదైనా కంఫర్ట్ కాస్ట్యూమ్ వేసుకుందామా అని ఇట్లా అమెజాన్ ఓపెన్ చేశాను. హల్దీ కొంచెం ముందు జరగడం వల్ల
డేట్ ఒకటి ప్లానింగ్ లేకుండే. అయితే అప్పుడు ఏం చేసామంటే చలో విల్ చెక్ ఏం చేద్దాం అని చెప్పి గెట్ ఇట్ ఇన్ 2 డేస్ అని చెప్పి అమెజాన్‌లో ప్రైమ్ మెంబర్‌గా కొట్టి చూస్తే ఐ గాట్ దట్ డ్రెస్ అండ్ దట్ ఈస్ లైక్ వెరీ రీజనబుల్. నాకు 2000 కూడా పడలేదు ఆ డ్రెస్. సో అంత సర్ప్రైజ్ అవుతారు. ఆ లింక్ కుదిరితే ఇస్తాను. లేదంటే ఇక్కడ ఫోటో వేస్తాను. మీరు తీసేసుకోండి. సో దట్ వాస్ మై హల్దీ కాస్ట్యూమ్ స్టోరీ అన్నమాట. అండ్ జ్యోతిది, యుగ్‌ది తను డిజైన్ చేయించుకుంది. అది నేను జ్యోతి వాళ్ళది వీడియో చేసేటప్పుడు చెప్తా. ఇఫ్ ఇన్ కేస్ మీకు జ్యోతి వాళ్ళ కాస్ట్యూమ్స్, వాళ్ళ జ్యువెలరీ గురించి కూడా తెలుసుకోవాలి అనుకుంటే మీరు కింద కమెంట్‌లో తెలియజేయండి. నేను వాళ్ళతో మాట్లాడి వాళ్ళిద్దరూ నాకు టైం ఇస్తే వాళ్ళ ఇంటికెళ్ళి నేను ఆ వీడియో చేస్తాను. డీటెయిల్స్ అబౌట్ బ్రైడ్ అండ్ గ్రూమ్ కాస్ట్యూమ్స్ అండ్ ఎవ్రీథింగ్ అని చెప్పి చేస్తాను. సో హల్దీ కాస్ట్యూమ్స్ అయితే చెప్పేశాను. అండ్ హల్దీలో డెకోర్ వచ్చేసి మాంగళ్య ఈవెంట్స్ వాళ్ళతో చేయించారనమాట. సో యుగ్గుకి తెలిసిన వాళ్ళు. సో చాలా బాగా చేశారు. సో నేను అప్పుడు అడిగితే చెప్పారు లైక్ మాంగళ్య ఈవెంట్స్ డెకోర్, ఈ ఈవెంట్ మేనేజ్మెంట్ ఈవెంట్ అంతా కూడా వాళ్ళే ప్లాన్ చేశారు. లైక్ డీజే, కొన్ని స్టాల్స్ సెటప్ ఎవ్రీథింగ్. సో అప్కమింగ్ మీ ఇంట్లో కూడా ఏదన్నా ఈవెంట్ అనుకుంటున్నారని అంటే ఒకసారి వాళ్ళని అప్రోచ్ అయ్యి చూడండి. మీ ఐడియాస్ షేర్ చేయండి. మీకు నచ్చితే డెఫినెట్లీ వాళ్ళతో వర్క్ చేయండి. దే ఆర్ లైక్ వెరీ బడ్జెట్ ఫ్రెండ్లీ, అఫోర్డబుల్ అండ్ మనకు కావాల్సిందంతా కూడా 100% సర్వీస్ చేస్తారు. కాబట్టి డూ చెక్ ఇట్ అవుట్ మాంగళ్య ఈవెంట్స్ అండ్ ప్లానర్స్ పేజ్. హల్దీ తర్వాత పెళ్లి కూతురు ఫంక్షన్. పెళ్లి కూతురు ఫంక్షన్లో ఫస్ట్ నేను పింక్ కలర్ శారీ కట్టుకున్నాను. సో మీరందరూ నా షాపింగ్ వ్లాగ్స్ అలా చూసుంటే నేను మిస్సమ్మ షాపింగ్ చేయడానికి వెళ్ళినప్పుడు అప్పుడు కొనుక్కున్న శారీ అన్నమాట. పింక్ కలర్ మంగళగిరి పట్టు శారీ. సో అది అప్పటి నుంచి కుదరలేదు కట్టాలి అని అంటే ఇంకా అన్ని బ్లౌజెస్ రెడీగా ఉన్నాయి కాబట్టి ఈ ఈవెంట్స్ లో నాకు శారీ కట్టుకోవడానికి ఎక్కువ ఆప్షన్స్ దొరికింది కాబట్టి వెంటనే కట్టేశాను. అండ్ హరినిది మీరు చూసినట్టయితే నా శ్రీమంతంది లంగా జాకెట్. జ్యోతి నాకంటే ముందు ఎప్పుడో కొనేసి పెట్టుకున్న చీర అది. నా శ్రీమంతం కంటే ముందు ఎప్పుడో కొనేసి పెట్టుకున్న చీర. అండ్ మా ఇద్దరి చీరలు ఏం చేసామంటే విజయవాడ అమ్మవారు ఉంటారు కదా, అమ్మవారికి కట్టించామన్నమాట. ఫోటో ఇక్కడ వేస్తా చూడండి. సో ఇద్దరి శారీస్ అమ్మవారికి కట్టినచ్చినప్పుడు అనుకున్నాం నేను శ్రీమంతానికి కట్టుకుంటాను, జ్యోతి వచ్చేసి తన పెళ్లి కూతురు ఫంక్షన్ ఫస్ట్ టైం రెడీ అయినప్పుడు అమ్మవారికి కట్టించిన చీర కట్టుకుంటా అని చెప్పి ఇట్లా పెళ్లి కూతురు ఫంక్షన్ లో ఫస్ట్ ఆ శారీ కట్టుకుంది అనమాట. దానికి మ్యాచింగ్ గా కావాలి హరిణి కంటే శారీ కలర్స్ అవన్నీ చెప్పడంతో నేను హరిణికి ఈ బ్లూ అండ్ రాయల్ బ్లూది ఇలా మ్యాచ్ చేశాను. సో పెళ్లి కూతురు ఈవెంట్ ఫన్ లో అదనమాట కాస్ట్యూమ్స్. పాపం శివ ఏంటంటే ఇంకా మేము అడ్జస్ట్ చేస్తే అది వేసుకుంటారు. ప్రత్యేకంగా ఈ పెళ్లికంటూ ప్రత్యేకమైన షాపింగ్ అయితే ఏం చేయలేదు జెన్యూన్ గా, ఎక్సెప్ట్ ఈ వెడ్డింగ్ కి తప్పించి. అండ్ పెళ్లి కూతురు 2 అప్పుడు నేను ఏం శారీ కట్టుకున్నా, బ్లూ కలర్ శారీ, అగైన్ స్కై బ్లూ కలర్ శారీ. ఇది నాకు గీత పిన్నే నానికి రాఖీ కట్టిన టైంలో, లైక్ నాని ఇక్కడ లేడు US లో ఉండనప్పుడు పిన్ని నాకు పెట్టిన శారీ అనమాట. సో సెకండ్ కి నేను అది కట్టుకున్నాను. అండ్ శివ వాజ్ వేరింగ్ లైక్ నార్మల్ కుర్తా, ఆన్లైన్ మింత్రాలో పర్చేస్ చేసింది. మళ్ళీ పెళ్లి కూతురు థర్డ్ ఫంక్షన్ అప్పుడు లైక్ నెక్స్ట్ డే మార్నింగ్ పెళ్లి కూతురు థర్డ్ టైం చేసినప్పుడు నేను వెళ్ళలేదు. గుడ్డుని తీసుకొని నేను హాస్పిటల్కి వెళ్ళాను చెకప్కి, వాడికి బాగాలేదని చెప్పేసి. సో అప్పుడు హరిణిని పంపించాను, హరిణి అత్తయ్య వాళ్ళందరూ వెళ్ళారు. సో హరిణి అండ్ జ్యోతి కూడా ఇక్కడ కూడా మ్యాచింగ్ వేసుకున్నారు. ఆ పిక్స్ కూడా ఇక్కడ షేర్ చేస్తా చూడండి. సో ఈ పెళ్లి కూతురు ఫంక్షన్ ఇలా జరిగింది. 3 టైమ్స్ ఇలా పెళ్లి కూతుర్ని చేసేసాక మెహందీ వచ్చేసి లైక్ కొంచెం ముందు చేసుకుందాం అనుకుంటే అందరికి వీకెండ్ అట్లా కలిసి వస్తుంది అని చెప్పి తను అలా ప్లాన్ చేసింది అనమాట. సో పెళ్లి కూతురు ఈవెంట్స్ తర్వాత మెహందీ చేసాము. సో మెహందీకి నేను వేసుకున్న కాస్ట్యూమ్ వచ్చేసి వార్డ్రోబ్ టాక్స్ డిజైనర్ వాళ్ళు చేశారు. సో నాకు హరిణికి సిమిలర్ గా చేశారు. నేను వేస్తాను ఇక్కడ చూడండి, హరిణి వాజ్ లైక్ నాకు ఇది వద్దు, నేను అదే వేసుకుంటా అంటే తను నేను ఇంతకు ముందు ఒకటి శారీతో కుట్టించాను. ఆ శారీ నేను ఎక్కడ తీసుకున్నానంటే రామేశ్వరి సిల్క్స్ అని చెప్పి నేను ఒక జ్యోతి ఎంగేజ్మెంట్ టైంలో షాపింగ్ చేయడానికి వెళ్ళినప్పుడు చాలా తక్కువకి వచ్చింది నాకు ఆ శారీ. ఆ శారీ నేను కొంటుంటే ఎందుకు అనేసి అని అన్నారు అత్తయ్య. బట్ ఆ శారీ నేను తీసుకొచ్చి డిజైన్ మా ఇంటి దగ్గర రంగోలీ బొటిక్లో ఇచ్చి నాకు ఈ ప్యాటర్న్ కావాలి, ఇలా కావాలి అని చెప్పి నా ఐడియా షేర్ చేసి నేను అలా కుట్టించాను. అప్పుడు హరిణికి అది చాలా నచ్చేసి అప్పటి నుంచి అదే వేసుకోవాలని ఫిక్స్ అయింది. సో అందుకని చెప్పి ఇంకా తర్వాత వేసుకోలేదు. ఇంకా నాకు హరిణికి వార్డ్రోబ్ టాక్స్ వాళ్ళు ఏంటంటే మంచిగా హల్దీకి ఎక్స్క్లూజివ్ గా డిజైన్ చేసి ఇచ్చారు. సో నేను ఫస్ట్ టైం ఇలాంటి కాస్ట్యూమ్ వేసుకున్నాను, నాకు బాగా నచ్చింది. సో మనకి ఎలాంటి కాస్ట్యూమ్ కావాలి, ఏ బడ్జెట్ లో కావాలి, ఎలాంటి మెటీరియల్స్ లో కావాలి అని మన ఐడియా మనం షేర్ చేస్తే తను ఇంకా బెస్ట్ ఇన్పుట్స్ పెట్టి ద బెస్ట్ అవుట్పుట్ అయితే మనకి ఇస్తుంది అనమాట. రిజల్ట్ వచ్చేసి అవుట్పుట్ అమేజింగ్ ఉంటుంది. సో మీరు ఆల్మోస్ట్ నా కాస్ట్యూమ్స్ అన్నీ కూడా అక్కడే చేయిస్తాను వార్డ్రోబ్ టాక్స్ లో కాబట్టి
తనని ఒకసారి మీరు చెక్ చేయండి. చాలా ట్రస్టబుల్ అండ్ చాలా అమేజింగ్ ఉంటుంది తన వర్క్ అయితే. సో మెహందీది అది. శివాకి నేను ఇది ఎప్పుడు వినాయక చవితి టైంది కుర్తా అనుకుంటా. అది కూడా ఇక్కడ వెస్ట్ సైడ్లో మ్యాక్స్లోనే ఇక్కడ తీసుకున్నాం. ఐ మీన్ మేము షాపింగ్కి వెళ్ళినప్పుడు. సో అక్కడ దా కుర్తా శివాది. అండ్ గుడ్డుకి ఏమో వేసా, గుర్తు కూడా లేదు. ఆయన కొంచెం సిక్ ఉండేసరికి నా మైండే పనిచేస్తూ ఉండలేదు అనమాట ఆ టైం అంతా. సో పెళ్లి కూతురు, హల్దీ, మెహందీ వీటి గురించి చెప్పేశాను కాబట్టి మనం ముందుగా వెడ్డింగ్ వ్లాగ్ డీటెయిల్స్ లోకి వెళ్లే ముందు మెయిన్ గా మాకు ఈ బ్యూటిఫుల్ ఫోటోగ్రఫీ కానివ్వండి, లైక్ హల్దీ, పెళ్లి కూతురు, మెహందీ ఫోటోస్, వీడియోస్ అమేజింగ్ గా వచ్చాయన్నమాట. ఇవన్నీ కూడా యాజ్ యూజువల్ మీ అందరికీ తెలుసు జయచంద్ర ఫోటోగ్రఫీ వాళ్ళే చేశారు. అండ్ మీరు ఆల్రెడీ చాలా మంది ఈ వెడ్డింగ్ వ్లాగ్ రాకముందే లైవ్ మీరు వాళ్ళ ఛానల్లో చూసి చాలా పెద్ద హిట్ చేశారు. సో అప్కమింగ్ మేము కూడా వెయిట్ చేస్తున్నాము. మళ్ళీ ఇంట్లో అకేషన్ వస్తే డెఫినెట్లీ టుగెదర్ వర్క్ చేయాలి. ఎందుకంటే అవుట్పుట్ అంత బాగా వస్తుంది అంటే చాలా క్విక్ గా ఇచ్చేస్తారు. కాబట్టి జయచంద్ర ఫోటోగ్రఫీ టీమ్ అందరికీ కూడా స్పెషల్ థ్యాంక్ యూ. ఎందుకంటే మేము ఎక్కడున్నా కూడా వాళ్ళు లైక్ మాకు ఓపిక లేదన్నా కూడా లేదు రండి, ఒకటి మళ్ళీ ఇంత రెడీ అవ్వరు, 1 2 అనేసి అట్లా అందరూ ఫ్యామిలీకి అంతే ఇంపార్టెంట్, అంతే ప్రయారిటీ ఇస్తారు. కాబట్టి థ్యాంక్ యూ టు ఆల్ ద ఎంటైర్ టీమ్ ఆఫ్ జయచంద్ర అండ్ ఫోటోగ్రఫీ, ఎస్పెషల్లీ శ్రీధర్ అంకుల్. ఎందుకంటే హీఈస్ లైక్ ఫ్యామిలీ ఫ్రెండ్ టు అస్. అండ్ వాళ్ళు రీసెంట్ గా ఒక జ్యోతి వాళ్ళు వెడ్డింగ్ కి ముందు ప్రీ వెడ్డింగ్ ఫోటోగ్రఫీ కూడా చేశారు. అంటే ఐ మీన్ టైం లేదు వద్దనుకున్నారు, బట్ అంకుల్ లేదు చేద్దాము అని అంటే ఫైనల్ గా ఒక రోజు ప్లాన్ చేసుకుని వాళ్ళు చేశారు. దానికి నాకు ఆల్ ఆఫ్ సడన్ కాబట్టి వెళ్ళడం కుదరలేదు. ఫోటోషూట్ డే వాళ్ళకి ఎలా జరిగింది అన్నది అయితే నేను మీతో అప్కమింగ్ వ్లాగ్ లో షేర్ చేసుకుంటాను. అండ్ అవుట్పుట్ ద అమేజింగ్ ఫైనల్ టీజర్ కూడా వేస్తాను. కాబట్టి ఆ వ్లాగ్ కోసం అయితే వెయిట్ చేయండి, నెక్స్ట్ వ్లాగ్ లో వచ్చేస్తుంది. సో ఈ లోపు మీ ఇంట్లో అప్కమింగ్ ఏదైనా స్పెషల్ అకేషన్ ఉంది, మీరు ఫోటోగ్రఫీ టీమ్ గురించి చూస్తున్నారు, బెస్ట్ అవుట్పుట్ తక్కువ టైంలో మన ఫొటోస్ అని మన వీడియోస్ అని మన చేతిలోకి రావాలి అనుకుంటే డూ చెక్ ఇట్ అవుట్ జయచంద్ర ఫోటోగ్రఫీ అండ్ టీమ్ పేజ్ on Instagram, and they also have YouTube channel Jayachandra Photography అని చెప్పి డెఫినెట్లీ చెక్ చేయండి. కింద డిస్క్రిప్షన్ లో లింక్స్ కూడా ఇచ్చేస్తాను కాబట్టి హ్యావ్ ఎ లుక్. సో వెడ్డింగ్ కి వెళ్లే ముందు పెళ్లి కూతురులో నేను పింక్ శారీ మీద వేసుకున్న కాసుల పేరు గురించి చాలా మంది అడిగారు. అది అత్తే కాసుల పేరు అనమాట. ఎప్పటి నుంచో వేద్దాం అని అంటే నాకు అది ఎక్స్క్లూజివ్ గా వేసుకోవాలని ఉండింది. అందుకే నేను ఓన్లీ కాసుల పేరు వేసుకున్నాను, ఇంకా దేంతో పేరప్ చేయకుండా. నెక్స్ట్ టైం ఎప్పుడైనా దాని గురించి ఒక డీటెయిల్ వ్లాగ్ చేస్తాను అత్తయ్య అట్లా వేసుకున్నప్పుడు. ఇప్పుడైతే నేను ఇక్కడ నా ఫోటో వేస్తున్నా చూడండి, అది నాకైతే చాలా నచ్చింది అనమాట కాసుల పేరు. సో దాని తర్వాత ఇంకా సింపుల్ గా ఏదో సింపుల్ జ్యువెలరీ వేసుకున్నాను. ఏంటి వచ్చా ఇవన్నీ ఇచ్చేద్దాం అనుకుంటున్నా. ఖాళీ స్పేస్ వస్తుంది. అది నీకైతే అసలు దేని మీద ఇంట్రెస్టే ఉండదు. హరిని రెడీ అవ్వాలంటే అమ్మా నాకు వద్దమ్మా, సింపుల్ గా అమ్మా వద్దమ్మా అంటూ ఉంటుంది. అయితే ఇప్పుడు హరినికి మనం ఫోటో షూట్ చేస్తున్నాం ఈ డ్రెస్సెస్ వేసి. ఏడికి తమ్ముడు ఏం ఏడవట్లే, కింద ఉన్నాడు నేను చూసా. దా ఇప్పుడు నీకు ఫోటోషూట్ ఈ కాస్ట్యూమ్స్ అంటే నువ్వు పెళ్లికి ఎట్లా రెడీ అయ్యావు వాడు మళ్ళీ చూడాలనుకుంటున్నారు. సో అందుకే మళ్ళీ ఇప్పుడు నిన్ను మేకింగ్ రెడీ కాదు, ఇప్పుడు నిన్ను రెడీ చేస్తున్నాను. నిన్ను రెడీ అట్లా మళ్ళీ సేమ్ పెళ్లిలో ఎట్లా రెడీ అయ్యావు అట్లా రెడీ చేస్తున్నా. సో హరిని డ్రెస్ డీటెయిల్స్ అయితే చెప్పేశాను కదా, ఇలా దీని స్టోరీ అనమాట. పెళ్లి కూతురు టైంలో నేను అదేమంటారు అన్ని డీటెయిల్స్ షేర్ చేశాను. నెక్స్ట్ అయితే చెప్దాం అనుకున్నాను, మర్చిపోయాను. హరిని చాలా అల్లరి చేస్తుంది, యూనో నస పెడుతుంది మధ్యలో. యూ కెన్ సీ ఏందరిని. అండ్ పెళ్లి కూతురు ఈవెంట్ మెహందీకి డెకోర్ చేసిన వాళ్ళంతా కూడా సదాశివ ఈవెంట్స్ పేజ్ వాళ్ళనమాట. అది కూడా మీరు ఒకసారి చూసేయచ్చు. నేను ఆల్రెడీ మీకు పెళ్లి కూతురు వ్లాగ్ దాంట్లో చెప్పినట్టున్నాను. అండ్ గిఫ్ట్స్ మేము ఇచ్చిన రిటర్న్ గిఫ్ట్స్ వచ్చేసి ఒకటి రిటర్న్ గిఫ్ట్స్ కాంటెరా అని చెప్పి వాళ్ళ దగ్గర నేను ఆ పోట్లీ బ్యాగ్స్ అది ఆర్డర్ చేయడం జరిగింది. అండ్ బ్యాంగిల్స్ వచ్చేసి సిల్క్ థ్రెడ్ బ్యాంగిల్స్ పేజ్ వాళ్ళ దగ్గర తీసుకున్నాము. పెళ్లి కూతురు అండ్ మెహందీ ఈవెంట్స్ కి సంబంధించిన డీటెయిల్స్ అనమాట. డెకోర్ అయితే చెప్పేశాను కాబట్టి చెక్ చేయండి. వాళ్ళ డీటెయిల్స్ ఎవ్రీథింగ్ నేను డిస్క్రిప్షన్ లో ఇచ్చేస్తాను, హ్యావ్ ఎ లుక్. అండ్ నెక్స్ట్ నేను హరినికి ఫస్ట్ టైం వేసిన లెహెంగా అయితే అది కలంకారీ లెహెంగా. ఇది నేను కాళహస్తికి వెళ్ళినప్పుడు యాక్చువల్లీ మెటీరియల్ తీసుకుందామంటే కుదరలేదు. నేను ఒక 3-4 దుపట్టాస్ కొనుక్కున్నా. అయితే దుపట్టా ఉంది కదా అసలు వాడలేదు కదా అని చెప్పి నా డిజైనర్కి పంపించి, నాకు తెలీదు ఎలాగైనా నువ్వు ఆ దుపట్టాతో లెహెంగా కుట్టాలి అంటే, మేడం మెటీరియల్ అది ఇది అంది. నాకు తెలియదు కుట్టాలి అని అంటే నా కలంకారీ దుపట్టా తోటి హరినికి ఇలా కుట్టించా.
ఒక లెహెంగా, కలంకారీ లెహెంగా. ఇది ప్యూర్ అన్నమాట. ఇది వార్డ్రోబ్ టాక్స్ వాళ్ళే చేశారు. అండ్ బ్లౌజ్‌కి ఇట్లా సింపుల్‌గా చిన్న వర్క్ చేయించాను గోల్డ్ దాంతో. సో, నేను ఇలా ప్లెయిన్ కలర్స్‌కి ఇట్లా గోల్డ్‌ది ఎందుకు ఎక్కువ ప్రిఫర్ చేస్తాను అంటే, మనం ఇవి దేని మీదైనా మ్యాచ్ చేయొచ్చు. లైక్ ఈదర్ దిస్ లెహెంగా ఆర్ అనదర్ లెహెంగా అట్లా. సో, ఇది ఎదురుకోళ్ళకి వేసినది లెహెంగా హరిణికి. యాక్చువల్లీ నేను తనకి ఎప్పుడు లాస్ట్ ఇయర్ వరలక్ష్మి వ్రతం టైంలో వాడాను కదా నేను పింక్ కలర్‌ది. అది వేద్దాం అనుకున్నాను. ఈ లెహెంగా వేద్దాం అనుకున్నాను ఎదురుకోళ్ళకి. ఇది లాస్ట్ ఇయర్ వరలక్ష్మి వ్రతంకి వాడింది. సో, నేనేమనుకున్నానంటే మళ్ళీ ఫస్ట్ గోల్డ్ అట్లా పేస్టల్ అయిపోతది. సో, ఫస్ట్ కొంచెం యెల్లో అట్లా వేద్దామా అని చెప్పి అది వేసా. ఇంక తర్వాత ఇవన్నీ సర్దాలి. ఇది కూడా హరిణిది ఎప్పటిదో చిన్నప్పుడు లెహెంగా. వేద్దామా అంటే కొంచెం పొడవు చిన్నగా అయిందనమాట. దాని మీద బ్లౌజ్. ఇన్ని తీసుకెళ్ళాను చూడండి. ఈ పిల్లవే 4 ఉన్నాయి నా దగ్గర. ఇంకా అసలు నాకు సూట్ కేసులు నింపి ఇది మొన్న పెళ్లి కూతురు టైంలో వేసుకుంది. అసలు నింపేసింది నా సూట్ కేసులు. అండ్ ఈ పిల్లది పెట్టింది కాకుండా వీళ్ళకి మ్యాచింగ్ అయ్యా కొడుకుకి గుడ్డుకి ఇది పెట్టా, శివాకి ఇది పెట్టా. ఏది ఒకవేళ హరిని దట్ పింక్ లెహంగా వేసుకుంటే ఎదురుకోళ్ళకని చెప్పి ఇవి పెట్టాను, కానీ వేసుకోలేదు. అండ్ నాకు ఈ పింక్ శారీ పెట్టా, కానీ ఇది వేసుకోలేదు. అంటే మళ్ళీ హెవీ అయిపోతుంది, తర్వాత కూడా హెవీ రెడీ అవ్వాలి కదా అని చెప్పేసి పాపం శివ ఎల్లో కుర్తా వేసుకున్నారు. అండ్ నేను మీ అందరు చూసారు కదా మేఘ్నక్క నాకు పెట్టిన శారీ ఇది కట్టుకున్నా. సో, ఇక్కడ పిక్చర్ వేస్తా చూడండి. ఇప్పుడు ఓపెన్ చేస్తే మళ్ళీ తర్వాత నేను మడతేసుకోవాలి కదా అని ఆలోచిస్తున్నా. ఎలాగైనా ఇవి ఐరన్కి పంపించాలి, డ్రై క్లీనింగ్ అండ్ ఐరన్కి. అందుకే ఒకేసారి మీతో చూపిస్తూ ఇలా సర్దుకుందామని చెప్పేసి సెట్ చేసా. ఇది మా గుడ్డు కుర్తా. వాడు కూడా ఎదుర్కోళ్ళప్పుడు చిన్నది కుర్తా వేసుకున్నాడు. ఆయన ఎప్పుడు నుంచుంటాడో ఇట్లాంటి కుర్తాస్ అవన్నీ వేసి మంచి మంచి ఫొటోస్ తీయాలి నేను తర్వాత. ఇది హరినిది క్యాన్ లెహెంగా. ఇట్లా క్యాన్ లెహెంగా సపరేట్ గా ఎందుకు కుట్టిస్తాను అని అంటే, మనము కబోర్డ్ లో ఆర్గనైజ్ చేసుకునేటప్పుడు మనకి ఎక్కువ స్పేస్ పట్టదు అన్నిటి కింద నేను క్యాన్స్ పెట్టిచ్చేస్తే. అందుకే నార్మల్ గా లెహెంగాస్ అట్లా కుట్టించేసి క్యాన్ లెహెంగా ఇలా సపరేట్ గా వేస్తానన్నమాట. అప్పుడు మనం ఇది ఒకటి సపరేట్ గా ఎక్కడైనా పెట్టుకుంటే ఎక్కువ స్పేస్ అనేది ఆక్యుపై చేయదు. సో, నేను కూడా అలాగే చేస్తా. నేను అప్పుడు రెగ్యులర్ గా షూట్స్ చేసేటప్పుడు లెహెంగాస్, క్రాప్ టాప్స్ అట్లా వేసుకునేటప్పుడు క్యాన్ లెహెంగా అన్నది మాత్రం సపరేట్ గా ఉంటుంది. మిగతా లెహెంగాస్ అంతా నార్మల్ గానే నాకు స్టిచ్ చేసి ఇవ్వాలి. సో, ఇది మా ఎదురుకోళ్ళు అండ్ వెడ్డింగ్ లో హరిని డీటెయిల్స్ వరకు షేర్ చేశాను. మెహందీది కార్ లో మర్చిపోతే తీసుకొచ్చా. హరిని జ్యువెలరీ వచ్చేసి నేను పైన ఈ చౌకర్ పెట్టాను, మీరు చూడొచ్చు ఈ చౌకర్. సో, ఇది హరిని 6th బర్త్డే టైంలో విహా వాళ్ళ మామ్ ఇచ్చారనమాట. ఎంత బాగుండిందంటే అప్పటి నుంచి వాడదాం అంటే కుదరలేదు. సో, హరినికి నేను ఇది ఒక నెక్ చోకర్ లాగా ఫస్ట్ ఇలా పెట్టి దీని కింద ఇది నేను ఆన్లైన్ ఆర్ సమ్వేర్ ఎక్కడో తీసుకున్నా, నాకు ఎగ్జాక్ట్లీ ఐడియా రావట్లేదు. బట్ కొన్న దగ్గర నుంచి అసలు దీన్ని వాడడమే జరగలేదు. సో, మొన్న అయితే పైన హరినికి చోకర్ పెట్టి ఇది పెట్టా. యాక్చువల్లీ ఇది ఇలాగే వేసుకుంటే అందంగా ఉంటుంది, కానీ అంత నిండుతనం రావట్లేదు హరిని మెడలో. అంటే నా మెడలో అయితే ఇదే పెట్టేసుకుంటే సరిపోతుంది. హరినిది చిన్న మెడ అయ్యేసరికి ఇది కొంచెం ఈ లెంత్కి వచ్చింది. అయితే ఇక్కడ ఖాళీ అనిపిస్తుంది అని చెప్పేసి నేను సిమిలర్ కలర్ ఉంది కదా అని దీంతో పేరప్ చేశాను అనమాట. సో, దీనికి మంచిగా ఈ ఇయర్ రింగ్స్ వచ్చాయి, కానీ హరినికి ఇది పెట్టలేదు. ఎందుకంటే దానికి మళ్ళీ దిద్దులు అది నొప్పి వస్తుంది అని చెప్తే నేను వేరే ఇయర్ రింగ్స్ పెట్టా. ఈ ఇయర్ రింగ్స్ నేను సమ్ సిల్వర్ షాప్ ఇమ్మాడియా, ఐ గెస్, నో ఐడియా, అక్కడ తీసుకున్నాను ఇది. సో, దీనికి పాపిడి బిల్ల ఇది పెట్టాను. ఇది నేను మొన్న బేగం బజార్ షాపింగ్కి వెళ్ళినప్పుడు నాకు నచ్చి అక్కడ కొనేసా. యూనో, దేనికైనా పనికి వస్తుంది అని చెప్పి. మన దగ్గర ఎన్ని ఉన్నా కూడా లాస్ట్ మూమెంట్లో మనకి ఏం దొరకవని చెప్పి నేను అలాంటివి అక్కడక్కడ కొంటూ ఉంటానన్నమాట. అండ్ ఈ వడ్డానం హరినిది మీరు చాలాసార్లు చూసుంటారు. ఇది నేను గోయాస్ సిల్వర్ జ్యువెలరీలో తీసుకున్నాను హరిని కోసం. ఎప్పుడో లైక్ తీసుకొని కూడా ఒక 2 years పైనే అయింది. ఎందుకంటే హరినికి ఇప్పుడు వడ్డానంకి ఇన్వెస్ట్ చేస్తే వేస్ట్ అయిపోతుంది, పెరిగే అమ్మాయి కాబట్టి తను ఓనీల్ ఫంక్షన్ టైంలో తీసుకుందాము, ఇప్పుడు వద్దు అని చెప్పేసి నేను యాజ్ ఆఫ్ నౌ అయితే ఇదే యూస్ చేస్తాను హరినికి. సో, అప్పుడు పెట్టేసి నేను ఎక్కడైనా వదిలేసినా నాకు భయం ఉండదు. సో, ఇది నేను గోయాస్ సిల్వర్ జ్యువెలరీలో తీసుకున్నాను. హరినివన్నీ ఇవి చేసేసాం కదా, ఇలా ఇవి పక్కకు పెట్టేస్తాను. సో, నా జ్యువెలరీ అంతా కూడా నేను చూసారు కాబట్టి మొత్తం గోయాస్ నుంచే తీసుకున్నాను అనమాట. ఎంత ఎక్స్క్లూజివ్ కలెక్షన్, అది మొత్తం మాయా కలెక్షన్. సో, అంతా కూడా ఇప్పుడు సర్దేసి అలా పక్కకు పెట్టేసాం. ఎందుకంటే అది చాలా
కొంచెం కాస్ట్లీ జ్యువెలరీ. అలాంటిది రియల్‌గా కొనుక్కోవాలనుకుంటే ఇంకా చాలా డబ్బులు అవసరం పడతాయి కాబట్టి పెళ్ళికి అలా తీసుకున్నాను నేను. సో, చాలా చాలా బావుండింది ఎక్స్‌క్లూజివ్ కలెక్షన్. ఇంకా నేను పిక్ చేసింది నాకు సూట్ అయ్యేది అది పిక్ చేశాను. ఇంకా స్టోర్‌లో కలెక్షన్ చూస్తే అసలు చాలా చాలా అమేజింగ్ ఉంది. ఆల్‌మోస్ట్ 8 స్టోర్స్ ఉన్నాయి గోయాస్‌వి కాబట్టి మీకు దగ్గరలో ఉన్న గోయా స్టోర్‌ని మీరు విజిట్ చేస్తే కలెక్షన్ ఎంత ఎక్స్‌క్లూజివ్‌గా ఉన్నదన్నది మీకు కూడా తెలిసిపోతుంది కాబట్టి డూ చెక్ ఇట్ ఔట్ గోయా సిల్వర్ జ్యువెలరీ. దే ఆర్ జస్ట్ అమేజింగ్ ఇన్ కలెక్షన్ అండ్ ది ప్రైజెస్ అనమాట. నెక్స్ట్ ఇంకా నేను ఏమి వస్తుంది అకేషన్‌కి మళ్ళీ ఎంత బ్యూటిఫుల్‌గా రెడీ అవ్వాలి అని చెప్పి అలా వెయిట్ చేస్తూ ఉన్నాను. సో, ఫస్ట్ నేను ఎదురుకోళ్ళుకి కొంచెం సింపుల్‌గానే సింపుల్‌గా ఇన్ ద సెన్స్ నాట్ సో సింపుల్ లైట్‌గా మేకప్ వేయించేసుకొని అండ్ తనే హెయిర్ స్టైల్ కూడా చేసేసారు. నాజ్నిన్ మేకోవర్ ఆర్టిస్ట్ అని చెప్పేసి తను చాలా బాగా చేశారనమాట. ఇంతకుముందు నేను ఒక ఫోటో షూట్ తర్వాత మళ్ళీ ఇప్పుడే తనతో వర్క్ చేయడం ఆల్మోస్ట్ ఒక 5 ఇయర్స్ తర్వాత. జనరల్‌గా నేను మేకప్ సెల్ఫ్ చేసేసుకుంటా. నాకు అంతసేపు కూర్చోవాలంటే కొంచెం బద్ధకం. అందుకని చెప్పి సో, నాజ్నిన్ లేదు నేను చేసేస్తా సింపుల్‌గా చేసేస్తా అని క్విక్‌గా చేసేసింది. అండ్ హెయిర్ స్టైల్ కూడా నేనే సింపుల్ చేసేసుకున్నాను ఫస్ట్ లైక్ ఈజీగా అయిపోయేలాగా. తర్వాత నేను మళ్ళీ నాకు శారీ చేంజ్ అప్పుడు మార్చుకున్నాననమాట. సో, ఫస్ట్ మేకోవర్ హెయిర్ అంతా కూడా నాజ్నిన్ చేసేసింది ఆ లుక్‌కి. అండ్ ఆ జ్యువెలరీ అంతా కూడా గోయాసే కాబట్టి ఆ లుక్ కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ ది ఎక్స్‌క్లూజివ్ జ్యువెలరీ కలెక్షన్ కూడా చెప్పేసాను. ఎవ్రీథింగ్ ఫ్రమ్ గోయాస్ నేను ఏదైతే వేసుకున్నానో అదంతా. దాని తర్వాత హెయిర్ వచ్చేసి నాకు అత్తయ్య చేశారు కదా! యూ కెన్ సీ. అత్తయ్య చాలా క్విక్‌గా చేసేస్తారు అండ్ దే ఆర్ లైక్ వెరీ సీనియర్స్ ఎప్పటినుంచో ఇండస్ట్రీలో ఉన్నారు కాబట్టి చాలా క్విక్‌గా అండ్ ఎక్స్‌పీరియన్స్ కూడా ఉంటుంది కాబట్టి సో, దే ఆర్ లైక్ వెరీ డెడికేటెడ్ ఇన్ దే వర్క్స్ అనమాట. సో, అలా. అండ్ అత్తయ్యకి ఇప్పటికి అత్తయ్య కొన్ని ఈవెంట్స్ అలా వెళ్తూ ఉంటారు. కాకపోతే ఇన్‌స్టాగ్రామ్ పేజ్ అలా అన్నట్టు ఇంకా ఏం క్రియేట్ చేయలేదు. సో, వి సెడ్ లైక్ అత్తయ్య మీరు ఇన్‌స్టాగ్రామ్ పేజ్ అది చేస్తే కూడా కొంచెం మంచి రీచ్ వస్తుంది. సో, మీరు కూడా అలా బిజీ ఉంటారు కదా అన్నట్టు చెప్పాము. సో, షీ ఈస్ ప్లానింగ్ ఇన్‌స్టాగ్రామ్ పేజ్ అండ్ ఆల్. అప్పుడు అత్తయ్య వర్క్ ఎక్స్‌పీరియన్స్ కానివ్వండి, అప్పుడప్పుడు వెళ్ళే ఈవెంట్స్ కానివ్వండి అవన్నీ కూడా దాంట్లో యాడ్ అవుతాయి. సో, త్వరలో అది కూడా అనౌన్స్ చేస్తారు. అండ్ జ్యువెలరీ చెప్పేసా. హెయిర్‌కి నేనేం వాడానంటే నాకు ఇవి కూడా అత్తయ్య తీసుకొచ్చారు. లైక్ నీ శారీ మ్యాచింగ్ ఏముంటదో తెలీదు, నీకేం వేసుకోవాలనిపిస్తదో తెలీదని చెప్పి సిల్వర్ ఒకటి, రోజ్ గోల్డ్ ఒకటి తెచ్చారు. సో, నా శారీకి సిల్వరే సెట్ అయింది కాబట్టి ఇలా నేను హెయిర్‌కి ఎక్కువ ఫ్లవర్స్ ఏం పెట్టకుండా లేస్‌తో సెట్ చేశానన్నమాట ఇలా. లేస్ తోటి హరినికి కూడా చేద్దాం అనుకున్నాం కానీ సెకండ్ చేంజ్ అప్పుడు అంత టైం దొరకకపోయేసరికి తీసేసాం. సో, ఇలా లేస్ తో నేను హెయిర్ స్టైల్ చేంజ్ చేసుకున్నాను. జస్ట్ పైన లైట్ గా జిప్సీ పెట్టేసి సో దట్ నాకు హెయిర్ ఎక్కువ బరువు ఉండదు అట్లా ఉంటుంది. అండ్ హెయిర్ ఎక్స్టెన్షన్ గురించి కూడా చాలా మంది అడిగారు. సో, అది కూడా అత్తయ్య తీసుకొచ్చారు. సో, మనం హెయిర్ స్టైలింగ్ కోసం అలా ఫిక్స్ అయినప్పుడు ఇట్లా మన హెయిర్ కి కలర్ కి తగ్గట్టు మనకి ఇలా ఎక్స్టెన్షన్స్ దొరికేస్తాయి. సో, మనం మేకప్ ఆర్టిస్ట్ ని అట్లా హైర్ చేసుకున్నప్పుడు దే విల్ ఓన్లీ గెట్ ఇట్ ఇఫ్ ఇన్ కేస్ మన హెయిర్ కలర్ ని చెప్తే దాన్ని బట్టి తీసుకొస్తారు. ఇఫ్ ఇన్ కేస్ మీకు ఎవరికైనా ఇలాంటిది పర్సనల్ గా కావాలి ఇఫ్ యు ఆర్ లుకింగ్ ఫర్ దిస్ కైండ్ ఆఫ్ హెయిర్ అనుకుంటే నాకు ఇన్‌స్టాగ్రామ్ లో మెసేజ్ చేయండి. నేను మీకు నంబర్ షేర్ చేస్తాను. సో, ఆ హెయిర్ ఎక్స్టెన్షన్స్ ఇవి కూడా నా హెయిర్ ఎక్స్టెన్షన్స్ నేను షూట్ చేసేటప్పుడు నేను ఒరిజినల్ హెయిర్ సవరం కొనుక్కున్నాను అండ్ ఒరిజినల్ హెయిర్ ఎక్స్టెన్షన్స్ కొనుక్కున్నాను అనమాట. అప్పుడు సీరియల్ కి మాకు రెగ్యులర్ గా ఉండేవి అండ్ ఇన్ బిట్వీన్ ప్రోగ్రామ్స్ అప్పుడు మాకు డిఫరెంట్ హెయిర్ స్టైల్స్ ఉంటాయి కాబట్టి అట్లా ఒరిజినల్ గా వాళ్ళ దగ్గర తీసుకున్నాను. రైమ్స్ వస్తుంటే నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు? ఏం చేస్తున్నావు? ఏం చేస్తున్నావు? వాడికి రైమ్స్ కింద చూపిస్తున్నారు వాళ్ళు, నువ్వు ఇక్కడ యాక్షన్ చేస్తున్నావు ఏంటి? అండ్ ఆ కిచెన్ లాగా ఉంచకుండా ఏం అవతారం చేసింది ఒక్కసారి చూడండి. నెక్స్ట్ టైం నేను కిచెన్ మొత్తం తీసేస్తున్నాను. మీరు ఎవరికైనా కావాలంటే చెప్పండి ఇచ్చేస్తా. నిజం ఏంటి? ఓపెన్ చేయి ఒకసారి. ఓపెన్ చేయి. అది కిచెనా లేదంటే ఆ పెన్ను లేంది? వామ్మో, అది నేను ఎక్కడికైనా పారిపోతా హర్ని, ఏదన్నా హాస్టల్కి వెళ్ళిపోతా. నిన్నేను హాస్టల్లో నేను వెళ్ళిపోతా. సో, ఇట్లా వేస్తూ ఉంటది. ఇప్పుడు నేను ఇవి సర్దుకోవాలంటే తర్వాత అవి కూడా సర్దాలి. ఇప్పుడు ఎక్కడి దాకా మాట్లాడుకున్నాం మనం? నా జ్యువెలరీ అయిపోయింది, హెయిర్ అవన్నీ అయిపోయింది, మేకప్ చెప్పేశాను అండ్ బ్యాంగిల్స్ కూడా ఇలా పెట్టాను చూడండి. ఏంటంటే మిస్ అవ్వవు, టక్కున సర్దుకునేటప్పుడు కూడా ఈజీ ఉంటుందని. దిస్ ఈజ్ మై మేకప్ పౌచ్ అండ్ దిస్ ఈజ్ ఎక్స్ట్రా జ్యువెలరీ. అండ్ జ్యువెలరీ పెట్టుకునేటప్పుడు ఈసారి నేను అమెజాన్లో ఒకటి ఆర్డర్ చేసుకున్నాను. దిస్ ఈజ్ లైక్ ఇన్విజిబుల్ ఇయర్ లూప్స్.
మీకు చూస్తే ఇక్కడ అంతా ఇన్విజిబుల్ ఉంటుంది, ఇక్కడ రింగ్స్ ఉంటాయి అండ్ ఇక్కడ రింగ్స్ ఉంటాయి. లైక్ ఎక్కువ సేపు మనము లాంగ్ బుట్టలు ఆర్ ఏదైనా హెవీ జ్యువెలరీ పెట్టుకోవాలి, మనకి చెవులు నొప్పి రాకూడదు అని అంటే నేను ఏం చేశానంటే ఆ బుట్టలకి ఇది అటాచ్ చేసి ఇలా మాటిల్లాగా ఇలా వెనక్కి పెట్టేశాను అనమాట. సో దట్ నేను ఎంత హెవీ జ్యువెలరీ వేసుకున్నా కూడా మనకి పెయిన్ రాకుండా అండ్ అది కంఫర్ట్గా ఉండింది అనమాట. ఇది నేను అమెజాన్లో కొనుక్కున్నాను. సో దీని పేరు ఏమంటారంటే ఇన్విజిబుల్ ఇయర్ మార్టీ ఆర్ సంథింగ్ ఏదో అంటారు. అండ్ మొత్తం చెప్పేసా, జ్యువెలరీ, హెయిర్, మేకప్, డెకోర్ అండ్ ఆల్. అండ్ ఫైనలీ నా అబౌట్ మై శారీ. సో ఈ శారీ కూడా నేను ఎక్కడ తీసుకున్నాను నేను చెప్పను ఎక్కడ తీసుకున్నాను, నా శారీ షాపింగ్ కలెక్షన్లో చూడండి. అప్పుడే కొన్నాను నేను ఏమైనా చెప్తే మీరు నమ్మరు కాబట్టి ఇది ఎక్కడ తీసుకున్నానో మీరు నన్ను ట్రూగా ఫాలో అయ్యే వాళ్ళు నా శారీ కలెక్షన్ శారీ షాపింగ్ బ్లాగ్స్లో ఇది ఒక షాప్లో తీసుకున్నాను. అది ఏ షాప్ అన్నది మీకు తెలిస్తే కింద కామెంట్ చేయండి లేదా నాకు ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయండి. సో ఇది నేను ఆ షాప్లో తీసుకున్నాను అనమాట. సో ఇది అక్కడ తీసుకున్నాక ఇట్ వాస్ లైక్ ప్లెయిన్ పట్టు శారీ, కంచి పట్టు ప్లెయిన్ శారీ. కాకపోతే ఈ సిల్వర్ వాంటెడ్గా తీసుకున్నాను, ఎందుకంటే నేను ముగ్ధా వాళ్ళది ఒక ఫోటోషూట్ చేసినప్పుడు ఆ సిల్వర్ శారీ ఒకసారి నేను కట్టుకున్నాను. అప్పటి నుంచి ఎప్పుడైనా నేను ఇలా ప్లెయిన్ సిల్వర్ శారీ తీసుకోవాలి అండ్ అత్తే అయితే అదే కొనేసుకో అనేసి అని అన్నారు. అది కొంచెం ఎక్స్పెన్సివ్ ఉండింది, ఆల్మోస్ట్ 90,000 నుంచి 1.2 ఏమో ఉండింది ఆ శారీ. సో అంతెందుకు, అప్పుడు బంగారమే వస్తుంది వద్దు అని చెప్పి నేను తీసుకోలేదు. అట్లీస్ట్ ఒక 40-50లో ఉండుంటే అత్తయ్య ఇప్పించేసేవాళ్ళు నాకు, కానీ అప్పుడు నేను తీసుకోలేదు. అప్పుడు దాని తర్వాత నుంచి నేను అత్తయ్య వెళ్ళిన ఒక షాపింగ్ బ్లాగ్లోనే ఈ శారీ తీసుకున్నాం అనమాట. అత్తయ్య సేమ్ ఉంది తీసేసుకో అని చెప్తే ఇంక అప్పుడు కొనుక్కున్న శారీ ఇది. దీనికి అగైన్ ఈ బార్డర్ నేను హరినికి బార్డర్స్ తీసుకున్నప్పుడు చార్మినార్లో నేను దగ్గరుండి నేను తీసుకున్న బార్డర్ అనమాట. సో నాకైతే చాలా చాలా నచ్చింది. అండ్ ఇదంతా కూడా రంగోలీ బొటిక్ వాళ్ళే చేసి ఇచ్చారు. ఈ ఎక్స్ట్రా ఏమంటారు దీన్ని, టాజిల్స్. అండ్ దీంట్లో శారీలో వచ్చిన బ్లౌజ్, పట్టు బ్లౌజ్ నేను ఏం చేశానంటే నార్మల్ యాజ్ ఇట్ ఈజ్ నేను రెగ్యులర్గా పట్టు బ్లౌజెస్ ఎలా స్టిచ్ చేయించుకుంటాను విత్ లాంగ్ బుట్ట చేతులు. అండ్ ఈ చీరలో కొంచెం మిగిలిన బార్డర్ ఇక్కడ హ్యాండ్స్కి పెట్టించాను అనమాట. దీనికి వెనకాల బార్డర్ వచ్చేసి హరినికి తీసుకున్న బార్డర్, లెహెంగాకి తీసుకున్న బార్డర్లో మిగిలింది ఇలా వేయించాను. సో ఈ బ్లౌజ్ ఈ వర్క్ కూడా నేనే పంపించా. నాకు ఇలా నెట్ మీద వర్క్ కావాలి, ఇలా మంచిగా నెట్ మీద వర్క్ కావాలి, డబల్ నెట్ స్టిచ్చింగ్ ఉండాలి అని చెప్పి ఇలా మొత్తం నేను చేయించాను. అండ్ ఈ హ్యాండ్ కూడా ఇట్లా నెట్ మీద వర్క్ విత్ డబల్ నెట్ కావాలని చెప్పి ఇలా రంగోలీ బొటిక్లోనే చేయించాను అనమాట. పాపం చాలా విసిగిచ్చేసాము, కాకపోతే మనకి టైం తక్కువ ఉండడం వల్ల అన్నీ బ్యాక్ టు బ్యాక్ చాలా ఉండిందనమాట స్టిచ్చింగ్ థింగ్ అండ్ ఆల్. బట్ చాలా బాగా చేశారు. కాకపోతే నాకు ఏమి అనుమానం వచ్చిందంటే ఇది కొంచెము మీరు ఇక్కడ చూస్తున్నట్టయితే మీకు కలర్ డిఫరెన్స్ తెలుస్తుంది చూడండి, కొంచెం డార్క్ టోన్ వచ్చిందా అనిపించింది బ్లౌజ్. ఈ బ్లౌజ్ కూడా చేయించుకుంటున్నా కదా, ఇది వేసేసుకుందాం పట్టు చీర మీద బ్లౌజ్ అన్నట్టు ఫిక్స్ అయ్యా. కానీ ఫైనల్గా మొత్తం మేకప్, హెయిర్ అవన్నీ అయిపోయి ఈ శారీతో ఈ బ్లౌజ్ పేరప్ చేస్తే చాలా చాలా బాగుండింది. సో అలా ఫైనల్ లుక్ మీరు చూసారు కదా, ఇక్కడ కూడా కొన్ని షార్ట్స్ వేస్తాను చూడండి. ఐ వాజ్ ఫీలింగ్ సో స్పెషల్, ఎంత బాగుందని అనిపించింది. నెక్స్ట్ లాస్ట్ ఈ ఓని, ఈ దుపట్టా మీరు ఇక్కడ చూడొచ్చు. ఇదంతా ప్లీటింగ్ ఇలా చేయించి ఎన్ని పిన్నులు ఉంది చూడండి. అంటే యాక్చువల్లీ స్టిచెస్ వేయాలి, అంత టైం లేదని చెప్పి నేను ఇది నార్మల్ మనం లంగా ఓని మీద వేసుకునే దుపట్టాని ఇలా దీని మీద వేసుకునే దానిలాగా సెట్ చేశాను. ఇది నాకు అత్తయ్య పెళ్లి కూతురు ఈవెంట్ అయిపోయాక షాపింగ్కి వెళ్ళి నేను తీసుకొస్తాను ఉండు అని చెప్పి 2 దుపట్టాస్ ఏమో తీసుకొచ్చారు. అయితే నాకు ఇది కొంచెం జ్యువెలరీకి మ్యాచింగ్ దగ్గరగా అనిపించింది ఇది. సో నేను వెంటనే ఏం చేశాను, ఆకృతి ప్లీటింగ్ వాళ్ళకి పంపించి ప్లీజ్ ఇది ఇమ్మీడియట్గా కావాలి నాకు ఇలా చేసి ఇవ్వరా అంటే ఒక హాఫ్ డే టైం తీసుకొని తను నాకు ఇమ్మీడియట్గా చేసి పంపించారనమాట. షీస్ లైక్ సో స్వీట్. నా శారీస్ అంతా ఆల్మోస్ట్ నేను ఆకృతి ప్లీటింగ్ యూ క్యాన్ సీ. సో దట్ ఏమైంది అని అంటే నాకు రెడీ అవ్వడానికి ఎక్కువ టైం పట్టదు. చీరని నేను 5 నిమిషాల లోపు కట్టేస్తాను ఇలా ప్లీటింగ్ ఉండడం వల్ల. సో మాక్సిమం నేను ఒకసారి పట్టు చీర కలెక్షన్ చూపిస్తాను మీకు. మాక్సిమం నా శారీస్ అని ప్లీట్ చేసి ఇలా పెట్టేసి ఉంటాయి. దానికి బ్లౌజ్, దానికి పెట్టికోట్ మ్యాచింగ్ అలా పెట్టేసి ఉన్నా. నేను ఇంట్లో అవైలబుల్ ఉన్నా లేకపోయినా నాకు ఈ చీర తెచ్చేయండి అని అంటే ఇట్లా తెచ్చేస్తే చాలా సెట్ ఉంటుంది అనమాట. సో అలా ఆకృతి ప్లీటింగ్ వాళ్ళ దగ్గర నేను శారీస్ అన్ని నావి, బాగీవి, అత్తేవి ఆల్మోస్ట్ అందరివి అక్కడే ప్లీటింగ్ చేయించామన్నమాట. సో ఏంటని నాకు ఈ సాటర్డే సండే నేను షూటింగ్ పెట్టుకుంటే నాకు ఇట్లాంటివి తప్పదండి.
పాపం గుడ్డుని వాళ్ళ నాన్న మేనేజ్ చేస్తున్నారు, వాళ్ళు లెగిస్తే చూసుకో అని చెప్పి ఉయ్యాలో పడుకోబెట్టొచ్చా, లేచాడు, రైమ్స్ అవి పెట్టి మేనేజ్ చేస్తున్నారు. ఈ పిల్ల చూడండి, టార్చర్ తప్పట్లేదు నాకు పేరెంట్ గా సో మొత్తం డీటెయిల్స్ అన్ని కూడా నేను మీకు షేర్ చేసేసాను కదా. ఇంకా కూడా నేను ఏదైనా మిస్ చేసి ఉంటే డెఫినెట్లీ కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. నేను నెక్స్ట్ వ్లాగ్లో దాని గురించి మాట్లాడడానికి ట్రై చేస్తాను. శివ కాస్ట్యూమ్ మేము బయట తీసుకున్నాం అనమాట. సో ఎందుకనంటే ఇప్పుడు శివ కాస్ట్యూమ్కి మనం ఇన్వెస్ట్ చేసి తీసుకొచ్చి పెట్టి మళ్ళీ అది ఇంకొకసారి యూజ్ ఉండదు కాబట్టి బయట మనకి ఆప్షన్స్ చాలా ఉన్నాయి కాబట్టి అక్కడ తీసుకొని మనకి దాంతో వర్క్ అయిపోయాక రిటర్న్ చేసేయచ్చు. సో అలా వెడ్డింగ్ కాస్ట్యూమ్ తీసుకోవడం జరిగింది శివాది, ఓన్లీ వెడ్డింగ్. మిగతా అన్ని మేము మింత్రాలో ఆన్లైన్ ఆర్ ఆఫ్లైన్ బయటకు వెళ్ళినప్పుడు అలా షాప్ చేసాము. సో మీకైతే మాక్సిమం డీటెయిల్స్ అన్ని కూడా నేను షేర్ చేసేసాను. ఇంకేదైనా మిస్ చేసి ఉంటే డెఫినెట్లీ కమెంట్స్లో తెలియచేయండి. నేను నెక్స్ట్ వ్లాగ్లో దాని గురించి మాట్లాడడానికి ట్రై చేస్తాను. ఐ హోప్ మీ అందరికీ ఈ వ్లాగ్ ఎంతో అంత ఇన్ఫర్మేటివ్గా ఉంది అని అనుకుంటున్నాము. మీకు కనుక మా వ్లాగ్ నచ్చినట్టయితే డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మెయిన్గా బెల్ ఐకన్ని క్లిక్ చేయడం మర్చిపోవద్దు. లాట్స్ ఆఫ్ లవ్, బాయ్.